సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఒకసారి ఏమేమి పోస్టులు ఉన్నాయో అయితే చూద్దాం. సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15/4/2024 ఆల్రెడీ స్టార్ట్ అయినాయి అన్నమాట. అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024 అంటే నెక్స్ట్ మంత్ 14 దాకా అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మొత్తం ఆన్లైన్ మోడే అనమాట, ఆఫ్లైన్ లేదు. అండ్ దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూసుకున్నాం. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అండ్ కానిస్టేబుల్కి వచ్చేసి ఎవరైతే 10th పాస్ అయ్యారో వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి మనం ఏజ్ లిమిట్ అయితే చూసుకున్నాం. 20 నుంచి 28 అయితే ఇన్స్పెక్టర్కి అయితే ఉండాలి. అండ్ 18 నుంచి 28 లోపల కానిస్టేబుల్కి అయితే ఉండాలన్నమాట. ఒకసారి వేకెన్సీస్ అయితే చూసుకున్నాం ఫ్రెండ్స్. 452 వేకెన్సీలు అయితే సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఉన్నాయి. అండ్ 4208 అయితే కానిస్టేబుల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మొత్తం వచ్చేసి 4660 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట ఖాళీగా. ఇప్పుడు దాకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. ఇదైతే మంచి నోటిఫికేషన్ అన్నమాట ఆర్పిఎఫ్ నుంచి. ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనమాట. అండ్ ఒకసారి కిందకు వచ్చినట్టయితే కనుక ఓబీసీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఎంత ఉన్నాయంటే 500 దాకా అయితే ఉందన్నమాట. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 250 దాకా అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోండి. మన డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్ని ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.